హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకరా ఛానల్. నేను మీ భ్రమరాని. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం. మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా అమ్మ షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు. అంటే నాకు డైలీ వేర్ ఇయర్ రింగ్స్ లేకపోతే అవి తీసుకురమ్మని చెప్పానండి. అందుకని అవి తీసుకురావడానికి వెళ్ళారు. అలాగే మా అమ్మ నల్లపూసల చైనును, సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ! మట్టి గాజులకు అటు ఇటు వేసుకునేవి. అవి తెచ్చుకోవడానికి కూడా వెళ్ళారు. సో, ఎండ తీవ్రత మాత్రం చాలా ఉంటుందండి. మాన్ అంటే మనం ఆ మధ్యాహ్నం వేళ వెళ్దాం అనుకుంటే ఎండలు ఎక్కువ ఉంటున్నాయని సాయంత్రం వెళ్దాం అనుకున్నానండి. సో, అలాగా 5కి అలా బయలుదేరాము. అయినా సరే ఎండ తీవ్రత చాలా ఉందండి. వేడిగాళ్ళు అలా బాగా తగులుతున్నాయి. కొంచెం దూరం వెళ్తేనే దాహం వేసిందండి. ఈ ఎండలకైతే మన ప్రయాణాలు అస్సలు చేయలేమండి. ఫస్ట్ అయితే ఎవరు ప్రయాణాలు చేయలేరు. ఏం ఎండలో ఏమో కానీ. ఎక్కడికైనా వెళ్దామన్నా ఎండలు చూసి భయపడాల్సొస్తుందండి ముందు. సో, ఇంకా మనం షాప్ దగ్గరికి వచ్చేసామండి. షాప్ నేమ్స్ వచ్చి శ్రీ విజయలక్ష్మి ఇమిటేషన్ జ్యువెలరీ అండి. ఇది గంటలమ్మ చెట్టు వీధి శ్రీనివాస సెలక్షన్స్ ఎదురు సందులో పూల కొట్ట వద్ద ఉంటుందండి. సో, ఇక్కడ జ్యువెలరీ చాలా క్వాంటిటీగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి, కాస్ట్ కూడా. సో, ఇక్కడ మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా మనకి అవైలబుల్లోనే అన్నీ దొరుకుతాయండి. సో, ఇక్కడ మా అమ్మ అయితే నల్లపూసల దండ సెలెక్షన్ చేస్తుంటే, నేనేమో లక్ష్మీదేవి హారాలు డిజైన్స్ వాడిని మీకు చూపిద్దాం ఎలా ఉన్నాయి అని తీసానండి. సో, ఇక్కడ చాలా కలెక్షన్స్, చాలా వెరైటీస్ అండ్ అలాగే ఇక్కడ మంచి ముత్యాలు, పూసలు, కటింగ్ బీడ్స్, బెంటెక్స్ అండ్ రోలెక్స్ బ్యాంగిల్స్, పూసలు అన్నీ దొరుకుతాయండి. హోల్సేల్ రిటైల్గా అవైలబుల్గానే మనకి ఉంటాయండి. సో, ఇక్కడ మీకు లక్ష్మీదేవి హారం చూపించా కదా, షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ హారం కదా, రెండు వచ్చేసి ఉన్నాయండి. ఈ విత్ ఇయర్ రింగ్స్ కూడా వాటికి వచ్చినాయి. చాలా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. హారం మాత్రం చాలా బాగుంది. స్టోన్స్ వచ్చి ఆ గ్రీన్ కెంపులు అవి ఉన్నాయి కదండి, కలర్గా చాలా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుందండి. సో, ఇక్కడ మనకి అన్నీ A to Z దొరుకుతాయండి. పాపిడి బిళ్ళ, వడ్రానం, బ్యాంగిల్స్, మనకి ఏం బ్యాంగిల్స్ కావాలో ఆ బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయండి. ఇయర్ రింగ్స్, కెంపులు, ఇదే అంటే వరంకీలు, వడ్రానములు, ఏ మోడల్ కావాలన్నా. ఇప్పుడు వడ్రానాలు అంటే ఇప్పుడు చైన్స్ లాగా బెల్ట్ మోడల్లో కూడా వచ్చేస్తున్నాయి కదండి. అవి ఇదివరకు అంటే మనకి ఓల్డ్ డేస్లో ఏంటి, లక్ష్మీదేవి హారం ఉన్నది వచ్చి బెల్టల్లే, అంటే అది ఒక బెల్టల్లే పెట్టేసి ఉండిద్ది కదా, ఐరన్ లాంటిది పెట్టేసి దాని మీద గోల్డ్ ప్లేట్తో వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటి, సింపుల్గా చైన్ లాగానే వచ్చేస్తున్నాయి వడ్డానాలు. అవి కూడా చాలా బాగున్నాయండి. విత్ లక్ష్మీదేవి అయితే ఎక్కువగా ఉన్నాయి. మనం పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్ కానీ, ఏ వివాహాలు శుభకార్యాలు ఏవైనా సరే అవి ఇక్కడ మనకి ఇక్కడ బాగానే దొరుకుతాయండి, అవైలబుల్గా ఉంటాయి. క్వాలిటీ మాత్రం బెస్ట్గానే ఉండిద్దండి. మా అమ్మ ఎప్పుడు ఏమన్నా కావాలన్నా ఇక్కడికే వస్తారండి తీసుకోవడానికి. సో, వీళ్ళ దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉందండి. వీళ్ళ దగ్గర 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళ ప్రత్యేకత అంటండి. అంటే నాకు తెలిసినంత వరకు మనం ఏదన్నా డిజైన్ చెప్తే వాళ్ళు ఇన్ టైంలో చేసి ఇవ్వడమేమో అని నేను అంటున్నా ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పారు 1 గోల్డ్ బంగారం అయితే మా ప్రత్యేకత అండి. 1 గ్రామ్ గోల్డ్ అయితే. సో, అని మాకు కావాల్సినవి చూద్దామని వచ్చామండి. మాకు కావాల్సింది ఏంటి, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ నాకు అండ్ నల్లపూసల దండ, బ్యాంగిల్స్ అవి కావాలి మాకు మెయిన్. సో, వాటి కోసం అవి అయిపోయినాక వేరే చూద్దామని ఫస్ట్ వాటి సెలెక్షన్ చూస్తున్నామండి. ఇంకా సెలెక్షన్లో నల్లపూసలు తీసేసుకున్నారండి. నల్లపూసలు అంటే చైన్ లాంటిది కాకుండా ఓన్లీ పూసలు తీసుకున్నారు. అవి మళ్ళీ దండ తయారు చేపిస్తారండి. వీళ్ళు తయారు చేస్తా అన్నారు దండ, కాకపోతే కస్టమర్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిద్దని చెప్తే ఇంకా మేము ఏం చేసామంటే పక్కనున్న షాప్ దగ్గరికి వెళ్ళి దండ తయారు చేసుకున్నామండి. అక్కడ కాస్ట్ అక్కడేనండి, వాళ్ళ కాస్ట్ వాళ్ళు తీసుకున్నారు. సో, ఇంకా నల్లపూసల దండ కూడా తయారు చేసిస్తున్నారు. ఇక్కడ బ్యాంగిల్స్ చెక్కింగ్ జరుగుతుందండి. అంటే మనకి ఇప్పుడు మనం ఒక్కటి కాదు కదండి సెలక్షన్ చేసుకునేది, మనకి నచ్చేదాకా వాటిని సెలక్షన్ చేస్తూనే ఉంటాము. ఏది మనకి కావాల్సింది దొరికిన దాకా చేస్తాం కదా. సో, అలాగే మనకి నచ్చిన దాకా సేల్స్ వాళ్ళని అడుగుతూనే ఉంటాం. అది కాదమ్మా, ఇది కాదమ్మా, ఇదండి, ఇది కావాలి, అది కావాలని చూస్తాం. కానీ మనం ఆడుకునేది ఏదో ఒకటో రెండో, కానీ మనం అన్నీ చెక్ చేస్తాం ఆ మూమెంట్లో. సో, ఆడవాళ్ళకి ఎంతో ప్రియమైనవి కదండి ఆభరణాలు. అది గోల్డ్ అయినా, రోడ్ గోల్డ్ అయినా
కానీ ఇప్పుడు గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డే ఎక్కువ ఉపయోగపడుతుందండి. రోల్డ్ గోల్డ్లో చాలా చాలా డిజైన్స్ వస్తున్నాయి, అచ్చం గోల్డ్లా ఉండేటట్టుగా వస్తున్నాయి. అండ్ రోల్డ్ గోల్డ్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. అండ్ మ్యాచింగ్ జ్యువెలరీ కూడా వస్తున్నాయి. సో ఇంకా ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత ఇష్టమో హారం కూడా అంతే ఇష్టం కదండి. సో ఆడవాళ్ళ షాపింగ్ అంటే వెంటనే అవ్వదు కదా. మనకి నచ్చిందాకా షాపింగ్ చేస్తూనే ఉంటాము. అదేందో యుద్ధంలాగా చేస్తూ ఉంటాము షాపింగ్కి. సో ఒకటి కానీ 2 కానీ అవ్వనియండి, అది మనకి దొరికిందాకా మనం అడగాల్సిందే, వాళ్ళు చూపించాల్సిందే ఏది కావాలంటే అది కదండి. కానీ మనం షాపింగ్ చేసేటప్పుడు కానీ మా డాడీని కానీ అన్నని కానీ సరే ఎవరైనా సరే మగవాళ్ళు ఎవరైనా సరే వస్తే మాత్రం వాళ్ళకి మాత్రం ఓపిక ఉండదండి. మన ఆడవాళ్ళు చేసే షాపింగ్ చూస్తే వాళ్ళు ఓపిక అంతా నశిస్తారండి. కానీ ఆడవాళ్ళకి ఎంత ఓపిక అండి. అన్ని సెలక్షన్ చేసి నచ్చిందా కొనుక్కొని చివరికి ఏది నచ్చిందో అది తీసుకుంటారండి. సో మగవాళ్ళకు ఉన్నంత మగవాళ్ళకి ఓర్పు ఉండదండి, ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉండిద్ది కాబట్టి. సో మగవాళ్ళు షాపింగ్ ఎక్కువ చేయలేరు. ఆడవాళ్ళు మాత్రం కలిసి వస్తే మాత్రం వాళ్ళు ఎంత సమయం అయినా తీసుకొని షాపింగ్ చేస్తారండి. అంతే కదా, ఆడవాళ్ళందరూ కలిసి వస్తే ఆడవాళ్ళకి ఎక్కువ షాపింగ్ అంటే ఇష్టం కదా. అలానే కదా మరి, మనకి కావాల్సింది దొరికిందా చేయడమే కదా షాపింగ్. మనకు నచ్చింది కొనటమే కదండి కావాల్సింది, నచ్చింది కొనలేం కదా. వెంటనే చేయాలంటే సరిపోదు కదా, మనకు నచ్చింది చేయాలి. సో ఇక్కడ ఇంకా ఇటు వచ్చేసేస్తే మా మమ్మీ షాపింగ్ అంటే మా మమ్మీకి కావాల్సినవన్నీ తీసేసుకున్నారు. ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చారండి. నా ఇయర్ రింగ్స్ కోసం ఏం సెలెక్ట్ చేస్తున్నారో చూడండి. మా మమ్మీ సెలెక్షన్ అయితే చాలా బాగానే ఉండిద్ది. కాకపోతే ఇవి చూద్దామని ఎలా ఉంటాయి, బాగుంటాయో లేవా అని చూద్దామని చూస్తున్నారండి. అదిగాక మళ్ళీ నన్ను టెస్ట్ చేద్దామని, అంటే నా టేస్ట్ ఎలా ఉండిద్దో కనుక్కుందామని మా మమ్మీ ఇవి బాగున్నాయా అవి బాగున్నాయా అని అడుగుతున్నారు. సో నాకేమో నచ్చలేదు వద్దులే అని అన్నట్టు చెప్తున్నాను. సో మా మమ్మీ సెలెక్షన్ అయితే వేరేగా ఉందండి పక్కన. అందులోకి ఇందులో ఏమన్నా బాగుంటాయా అని చూస్తున్నారు, నాకు సెట్ అయ్యాయి ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా చూస్తున్నారు. ఇక్కడ అన్నీ ఎక్కువగా స్టోన్స్తో నిండి ఉన్నాయండి. అన్నీ సింపుల్గా, నాకు సింపుల్గా ఉండే ఇయర్ రింగ్స్ అంటేనే ఇష్టం. అండ్ వెయిట్లెస్ కూడా ఉండాలండి నాకు. మరీ ఇదిగా పెట్టుకుంటే నాకు అసలు నచ్చదు, వెయిటెడ్ ఇయర్ రింగ్స్ అయినా. సో నాకు అలాగా ఉంటే నచ్చదు. సో మా మమ్మీకి కంటికి ఇంపుగా నచ్చితే తీసుకుంటారు, అవి బాగానే ఉంటాయి అని. సో వీళ్ళ షాప్లో అయితే బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు అండి. మేము తీసుకున్నంత వరకు అయితే బెస్ట్ క్వాలిటీగానే ఉన్నాయండి ఇప్పుడు వరకు తీసుకున్నవి అయితే. సో మంచిగానే ఉంటాయి వీళ్ళ షాప్లో. సో ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి షాప్లో. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తర్వాత మీరు ట్రై చేసినప్పుడు కామెంట్లో చెప్పండి అండి. సో మేము కొన్ని సెలెక్షన్ చేస్తాము, అవి మేము మీకు వేరే వీడియోలో చూపిస్తాము. సో ఈ వీడియోలో మీకు ఏమేమి నచ్చినాయో, మీకు హారాలు అవి చూపించా కదా, ఆ హారంలో ఏమేమి నచ్చినాయో అవి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఆడవాళ్ళకి కూడా అందరూ ఆభరణాలు అంటే ఇష్టం పడతారు కదా. ఇలాగా ఎవరైనా ఆభరణాలు ఇష్టపడని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అంటే షాపింగ్ ఇష్టపడని వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. అంటే మ్యాక్సిమం గర్ల్స్ అయినా ఆడవాళ్ళందరూ జ్యువెలరీని కానీ ఏదైనా సరే ఇష్టపడకుండా ఉండరు నాకు తెలిసినంతవరకు అయితే. కొంతమంది ఉంటారు కదా షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి అండి. మీకు నచ్చలేదంటే, మీకు షాపింగ్ చేయడం ఎక్కువగా ఇష్టం లేదంటే, ఏదైనా వెళ్తే అట్లా అయిపోయేటట్టు పని అని అన్నట్టుగా ఉంటారు కదా చాలామంది. సో ఇక్కడ మనకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ దొరుకుతాయండి. అండ్ స్టిక్కర్స్, మనం పెట్టుకోవడానికి స్టిక్కర్స్, బ్రాస్లెట్స్, రింగ్స్, కాళ్ళ పట్టీలు అన్నీ ఉంటాయండి. అండ్ గర్ల్స్కి డైలీ వేర్ అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మంచిగానే. సో ఇక్కడ ఇందాక అందులో చూస్తున్నాం కదండి. సో వాటి నుంచి ఇటు వచ్చామండి చూడడానికి. అంటే ఇక్కడ బాక్సెస్లో ఇలాగ ఉన్నాయి కదా, కొన్ని చాలా బాగున్నాయి, అచ్చం గోల్డ్ టైప్లా ఉన్నాయి. నాకు ఇందులో అయితే కొన్ని నచ్చినాయి అండి. కొన్ని మా మమ్మీ సెలెక్షన్ కూడా చేశారు, ఆమెకు నచ్చినాయి. సో ఏం సెలెక్షన్ చేశారో, ఏం ఇయర్ రింగ్స్ తీసుకున్నామో నా కోసమని మీకు రేపు వీడియోలో నేను చూపిస్తానండి.
సో ఇంకా ఇలా చాలా చాలా రకరకాల మోడల్స్ వెతుకుతానే ఉన్నాం, నచ్చేదాకా వెతుకుతానే ఉన్నాం. ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే చూపిమంటా ఉన్నామండి వాళ్ళని. ఇయర్ రింగ్స్ ఇంకా మోడల్స్ అంటే ఏమన్నా మోడల్స్ ఉంటే బాగుంటే తీసుకుందామని ఈ మోడల్స్. అండ్ ఇక్కడ మనకి నెక్లెస్కి వచ్చిన సెట్ హారాలు, అంటే సెట్ హారం అంటే సెట్ హారము, నెక్లెస్, పాపిడి, చౌలీలు అంటే ఇయర్ రింగ్స్ అన్నీ కలిపి వచ్చేవి ఉన్నాయి. అండ్ సింగిల్గా మనకి కావాల్సిన ఏ డిజైన్ కావాలో చూసుకోవడానికి అవి ఉన్నాయండి. మనం పెట్టుకునే పెళ్ళిళ్ళకి పెట్టుకునే ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా ఉన్నాయండి. అంటే ఇప్పుడు స్టైల్గా వస్తున్నాయి కదా మాటీలు అండ్ చెంచగరాలు అంటారు కదా, సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఇక్కడ. అన్నీ హోల్సేల్ రేట్కే ఇక్కడ లభిస్తాయండి మనకి. సో మనం ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. నాకు పెట్టుకొని చూస్తానండి ఎలా ఉన్నాయో నాకు ఇయర్ రింగ్స్. సో రేపు చూపిస్తాను నేను మీకు వీడియోలో. మీకు ఇందాక చెప్పాను కదా నల్ల పూసలు దండ తయారు చేయించడానికి అని నల్ల పూసలు తీసుకున్నారు. ఆ షాప్లో కస్టమర్స్ ఎక్కువ ఉంటారని టైం పట్టిద్దని చెప్పారన్నా కదా, సో అందుకని పక్క షాప్కి వచ్చి ఇలా దండ వాళ్ళు తయారు చేసిస్తున్నారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి అది ఎక్కించడం నల్ల పూస. కాకపోతే మన దగ్గర దారం ఉంటే సరిపోద్ది, దారం లేదని ఇంక వాళ్ళ దగ్గరే పెట్టి చేపించేసామండి దండ. టైం దారం ఉంటే సరిపోద్ది. నల్ల పూసలు దండ గుచ్చేస్తున్నారు. ఆడవాళ్ళు షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మినిమం ఉండాలి కదా, ఆ మాత్రం ఉండకపోతే ఎలా అండి. షాపింగ్ మినిమం ఉంటుంది మరి ఆ రేంజ్లో. సో ఇంకా మేము మాకు కావాల్సినవి ఏం కావాలో అక్కడ షాప్లో అవన్నీ తీసేసుకున్నాము. నాకు కావాల్సిన ఇయర్ రింగ్స్, మా మమ్మీకి కావాల్సిన నల్ల పూసల దండ అండ్ బ్యాంగిల్స్ అవన్నీ తీసేసుకున్నాము. కాస్ట్ మాత్రం రీజనబుల్గానే పడిందండి. ఎంతకి మనం ఎంత క్యాలిక్యులేషన్ వేసుకుంటామో అంతకే పడింది కాస్ట్ మాత్రం. సో నైస్ అండి, బాగానే ఉంది. అన్ని క్వాలిటీ కూడా బాగానే నచ్చినాయి నాకైతే. సో ఎవరైనా ట్రై చేయాలంటే మీకు ఇందాక చెప్పిన అడ్రస్ ఉంది కదండి, మళ్ళీ కావాలంటే లాస్ట్లో వీళ్ళు ఇచ్చిన ఇన్విటేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. గంటలమ్మ చెట్టు వీధి శ్రీనివాస సెలక్షన్ ఎదురు సందు పూల కొట్ల వద్ద అండి వీళ్ళ షాప్ ఉండేది. శ్రీ విజయలక్ష్మి ఇమిటేషన్ జ్యువెలరీ అండి. అండ్ మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నానండి, చూడండి వాళ్ళది. మీకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సో వెళ్ళి ఏమేమి షాపింగ్ చేస్తున్నారో చేసి రండి. సో మనకి నల్ల పూసల దండ తయారు చేయాలంటే మనకైతే గంటలు పట్టిద్ది కదండి. ఆ థ్రెడ్ సూది ఎక్కించి ఆ నల్ల పూసలు ఎక్కిస్తూ ఉంటే మనకు గంటలు పట్టిద్ది. కానీ వాళ్ళు చూడండి 2 minutesలో వెంటనే వాళ్ళు ఎక్కిస్తూ ఉంటున్నారు. ఎవరి విద్య వాళ్ళకే అంటారు కదా, ఎవరికి వచ్చిన పని వాళ్ళే చేయాలంటారు కదా. సో అలా అనిపించింది నాకు కూడా వాళ్ళు చేస్తుంటుంటే. అంటే మనం చూస్తాం కదా ఇంటి దగ్గర నల్ల పూసలు గుచ్చుకుంటూ ఉంటారు కదా ఇంట్లో అయినా. ఇది గంటలు చేసే పని వీళ్ళు 2 minutesలో చేసేస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఏంటి ఇంత ఈజీయా అని మళ్ళీ అనుకున్నా. ఎవరి విద్య వాళ్ళదే కదా, ఎవరి పనితనం వాళ్ళదే కదా, ఎవరికి వచ్చిన పని వాళ్ళే చేస్తారు కదా తొందరగా. సో అందుకని ఇంకా అలా అనుకున్నాను. ఇంకా మేము ఎటు ఇటే వచ్చాము కదా షాపింగ్ అని, ఇంకా ప్లాస్టిక్ షాప్లో ఉంటే ప్లాస్టిక్ షాప్ దగ్గరికి వెళ్ళాము. అంటే చిన్న పీట కొందామని వెళ్ళారు. అక్కడ చూస్తే చాలా అన్నీ అక్కడ కూడా ప్రైస్ బాగానే ఉంది, అన్నీ అంటే ప్రైస్ బాగానే ఉంది, అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇవి ప్లేట్స్ మనం ఉంటాయి కదండి, సో ఆయన దండ మొత్తం గుచ్చేసేసి ఇంకా చూపిస్తున్నాడండి. ఇట్లా బాగానే ఉందమ్మా చూసుకోండి ఒకసారి అని చూపిస్తే మా మమ్మీ చెక్ చేసి ఓకే అని చెప్పారు. సో ఇంకా ప్లాస్టిక్ సామాన్ అన్నా కదండి, సో అక్కడికి వెళ్తే ఇట్లాగా సిల్వర్ ప్లేట్ లాగా ఉన్నాయి కదండి, అవి చాలా బాగున్నాయి. మనం దేవుడు పూజ దగ్గర కూడా ఉపయోగించుకోవచ్చు ఎక్కువగా. అండ్ గిఫ్ట్స్ మనం ఫంక్షన్స్కి గిఫ్ట్స్కి ఇవ్వడానికి కూడా బాగుంటాయి. అండ్ మనం అంటే ఆగస్ట్ శ్రావణ మాసంలో వరలక్ష్మి అప్పుడు వ్రతం చేసుకుంటారు కదండి, వరలక్ష్మి వ్రతం అప్పుడు తాంబూలాలకి గిఫ్ట్ అలా ఇస్తూ ఉంటారు కదా, తాంబూలాలు ఇచ్చుకొని. సో అలాంటి వాటికి కూడా ఇవి బాగా పనికొస్తాయండి. సో మా అమ్మ తీసుకోలేదు కానీ ఊరికనే చూసిందండి, అవి ఎట్లా ఉన్నాయని చూసుకున్నారు అంతే. సో చిన్న పీట కావాలంటే అది కొన్నారు. అది వాటిలో సెలెక్షన్ చేసుకుంటున్నారు. అంటే పీటల్లో కూడా ఉంటాయి కదా, నాసి రకం మంచి రకాలు ఉంటాయి కదా, సో మంచి పీటల్ని సెలెక్షన్ చేసుకుంటున్నారు ఎలా ఉంటాయి ఏంటి అని. సో ఇంకా ఇలాగా లాస్ట్కి ఇంకా ఫైనల్గా ఈ పీట తీసుకున్నారండి, గ్రీన్ కలర్ పీట. సో ఇంకా మా షాపింగ్ ఈ రోజుకి ఇలా జరిగిందండి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో రేపు కలుస్తా.